చేంజెస్ ఇవ్వాలి. ఓకే. సో కంప్లీట్లీ gut health maintenance is a very much important. Gut microbiome maintenance is very much important. దీని గురించి మేబీ కొంతమందికి ఆల్రెడీ తెలిసి ఉంటుంది, చూసేవాళ్ళు ఇప్పుడు చాలామంది కొంతమందికి తెలిసి ఉంటుంది. సో వాట్ వీ విల్ డూ ఇస్, వాళ్ళు ఏవైతే ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో డెఫినెట్గా మనకి చెప్పుకున్నట్టయితే వీ కుడ్ హెల్ప్ దెమ్. ఓకే. సో దిస్ ఈస్ రిగార్డింగ్ ది బేసిక్స్ ఆఫ్ యువర్ గట్ హెల్త్ ఆర్ ది గట్ మైక్రోబియం. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గట్ హెల్త్ బాగోపోతే స్ట్రెస్ కూడా ఎక్కువ అవుతుంది, స్లీప్ బాగోపోతే గట్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. లైక్ సైకిల్, మళ్ళీ గట్ హెల్త్ బాగోపోతే స్లీప్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సేమ్ లైక్ స్ట్రెస్. ఇవన్నీ కూడా డెఫినెట్లీ నీ ఎమోషనల్ ఎబిలిటీ తగ్గిస్తుంది. ఎమోషనల్ ఎబిలిటీ అంటే ఏంటి, యూ కాంట్ హ్యావ్ అ కంట్రోల్ ఓవర్ యువర్ ఎమోషన్స్. ఊరికే చిరాకు రావడం, ఫ్రస్ట్రేషన్, కోపం, ఈ టైప్ ఆఫ్ అంటే హ్యాపీ హార్మోన్స్ తగ్గిపోతున్నాయి కదా. నేను సెరిటోనిన్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, అలానే ఇంకొన్ని హెల్ప్ అవుతాయి గట్ బ్యాక్టీరియా నుంచి ప్రొడ్యూస్ అవ్వడానికి. ఎప్పుడైతే నీకు హార్మోన్స్ అనేది బ్రెయిన్కి వెళ్ళట్లేదో గట్ నుంచి, డెఫినెట్గా ఏమవుతుంది, ఎఫెక్ట్ అవుతాయి, మన ఎమోషన్స్ అనేది కూడా ఇంబ్యాలెన్స్ అవుతాయి. సో దాట్ సింపుల్ బట్ దాట్ బెనిఫిషియల్ ఇఫ్ యూ హ్యావ్ దిస్ గట్ హెల్త్ ప్రాపర్. ఇప్పుడు ఈ న్యాచురోపతి ద్వారా ఎలా దీన్ని ఇంప్రూవ్ చేసుకోవడం? డెఫినెట్లీ ఇంప్రూవ్ చేసుకోవచ్చా? డెఫినెట్లీ. ఓకే. డెఫినెట్లీ వీ కెన్ ఇంప్రూవ్. అన్నిటికీ కీ ఫ్యాక్టర్ ఇస్ టు ఫస్ట్ క్లెన్స్ ద గట్ విత్ డైట్. యాక్చువల్ క్లెన్స్ అంటే వీళ్ళు ఏదో వాటర్ టెక్నిక్స్ యూస్ చేస్తారు, క్లెన్స్ చేస్తారు, అది ఉంది. ట్రీట్మెంట్ పర్పస్గా కోలాన్ ఇరిగేషన్ ఉంది, ఎనీమా ఉంది, కాదనట్లే. డైట్ ద్వారా కూడా డీటాక్స్ చేసుకుంటా అగైన్ వీ హ్యావ్ టు ఇంక్లూడ్ దెమ్ ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్. అండ్ దెన్ వాళ్ళ గట్ ప్యాటర్న్ ఏంటి, వాళ్ళకి ఏ ఇంటాలరెన్సెస్ ఉన్నాయి. గ్లూటెన్, నేను చెప్పినట్టుగా గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉందా అంటే వీళ్ళు గోధుమలు కానీ ఇవేం పడవు, చపాతీలు, లేకపోతే గ్లూటెన్ అనేది చాలా మల్టీగ్రెయిన్స్లో ఉంటాయి, అది పడదు వాళ్ళకి. నెక్స్ట్ లాక్టోస్ ఇంటాలరెన్స్, వాళ్ళు పాలుకి సంబంధించిన పదార్థాలు కూడా వాళ్ళకి పడవు. సో ఇలాంటి వాళ్ళకి ఎట్లా గట్ మైక్రోబియం, వాళ్ళకి సపరేట్ ఫుడ్ ఉంటుంది, వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ఫుడ్ పెట్టాలి. సో ఇదంతా అనలైజ్ చేసుకుంటూ ఓ పక్క వాళ్ళకి మట్టి పట్టీలు పొట్టకి, ఇంకొన్ని హైడ్రోథెరపీ ట్రీట్మెంట్స్, ఇంకా ఇవన్నీ ఇచ్చుకుంటూ ట్రైన్ చేయొచ్చు. వాళ్ళ ఇండివిజువాలిటీ బట్టి అప్పుడు ఏదైనా the person, every person body is different. ఈయన అంటే లైక్ సమ్ ఎక్స్ అనే బాడీ వేరు, వై అనే బాడీ వేరు. ఎక్స్కి వాళ్ళకి తగ్గట్టు అప్రోచ్ ఇవ్వాలి, వైకి వాళ్ళకి తగ్గట్టు అప్రోచ్ ఇవ్వాలి. డజంట్ మీన్ దట్ వీళ్ళకి ఏదైతే పని చేస్తుందో వీళ్ళకి అదే పని చేయాలని, అది మాత్రం అందరూ అర్థం చేసుకోవాలి. సో ఎవ్రీ బాడీ ఈజ్ యూనిక్, దాని ప్రకారంగానే అప్రోచ్ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఓకే, ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. ఏంటంటే ఇక్కడతో వీడియో స్టాప్ చేద్దాము. వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఎవరెవరికి కింద మా ఫాలోవర్స్ కానీ లేకపోతే ఈ వీడియో చూసిన ఎవరైనా సరే వాళ్ళకున్న సమస్యలు ఏదైతే జిఐకి సంబంధించిన ఏ సమస్యలైనా వాళ్ళు కామెంట్ చేసే దాన్ని బట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అయ్యేలా, అర్థమయ్యేలా చెప్పడానికి నెక్స్ట్ వీడియోలో. సో ఎవరికి ఆఖరికి డైజెషన్ ఇష్యూస్ ఉన్నా, అరగట్లేదు, కొంచెం తిన అరగట్లేదు, బ్లోటింగ్ వస్తుంది, ఉబ్బరం ఉన్నా, లేదా ఫ్రీక్వెంట్ మోషన్స్ అవుతున్నాయి, కాన్స్టిపేషన్ అవుతుంది, కొంతమంది మిక్స్డ్ కూడా అవుతుంది. ఓకే, ఎప్పుడు మోషన్ అవుతుంది, ఎప్పుడు కాన్స్టిపేటెడ్ ఉంటారో వాళ్ళకి కూడా తెలీదు. సో లెట్ దెమ్ మెన్షన్ ఇన్ ద కమెంట్స్. సో వీ విల్ హెల్ప్ దెమ్ హౌ అ న్యాచురోపతి వే విల్ బి. అంటే మళ్ళీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వీడియో చూసి ఇంట్లో చేయడం కాదు. ఛాన్సెస్ ఏమున్నాయి వాళ్ళకి తెలిసింది అనుకో, వాళ్ళే డైరెక్ట్గా ఒక న్యాచురోపతి డాక్టర్, వాళ్ళ దగ్గరలో ఉన్న న్యాచురోపతి డాక్టర్ని అప్రోచ్ అయ్యేదానికి వీలు ఉంటుంది. సో లెట్ us help our system grow. Okay. Thank you. Thank you, ma'am. Thank you.